వినికిడి లోపంతో ఇబ్బందులు పడుతున్న వారు తమ వైకల్యాన్ని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అదే లక్ష్యంతో తాను కూడా పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్న ఏలూరుకు చెందిన 5గురికి ప్రభుత్వం సమకూర్చిన విడికిన యంత్రాలను ఎమ్మెల్యే చంటి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇది అత్యంత ఉపయుక్తంగా నిలిచే కార్యక్రమమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీల్లో వెనుకడి లోపం ఉన్న వారికి యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అవసరార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఈ కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ ఏడీ రామ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి హీరింగ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమారమి ఒక 6గురు మరి వాళ్ళందరికీ కూడా కావాలి మిషన్లు అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. అందులో మేము ఆ పేర్లన్నీ పెట్టి వాళ్ళకి పెడతాం జరిగింది. అందులో ఒక 5గురికి ఈ రోజున మరి హీరింగ్ మిషన్లు అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి 4,500 రూపాయలు వర్తి చేసేది ఏదైతే ఉందో అది వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. మరి ఇది స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా దీన్ని భరాయించుకుంటుంది. అలాగే మరి వీళ్ళందరూ కూడా ఏదైతే మరి హీరింగ్ డిజబిలిటీ ఉండి బయట వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి ద్వారానో వచ్చి ఇది గవర్నమెంట్ ద్వారా మాకు వస్తుందని చెప్పి చెప్తున్నారు. దీంట్లో మీరు ఉపయోగించుకోండి, మీకు డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సాయం ఉంటాయని చెప్పి చెప్పడం అందులో భాగంగానే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా కావలసిన వారు మన ఆఫీస్కి వచ్చి నిరంతరం కూడా ఇక్కడ ప్రజా దర్బార్ ఉంటది కాబట్టి మీకు పలానాది ఉందా లేదా సౌలభ్యం అనేది మీరు కనుక్కొని మీ వార్డు ఇన్ఛార్జ్ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ లోకల్ గా చాలా మంది ఆఫీసులో కూడా మీకు అందుబాటులో ఉంటారు. తెలుసుకుని గవర్నమెంట్ ద్వారా వచ్చే సదుపాయాలన్నీ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.